తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు షాక్ ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం రెడీ అయింది. చాలా రాష్ట్రాల్లో రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసిన తెలంగాణ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆ విధానాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనదారుల జేబులకు చిల్లు పడే అవకాశం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పెట్రోల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్డు ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపైన కసరత్తు ప్రారంభించిన అధికారులు పక్క రాష్ట్రాలలోని రవాణా శాఖలో వస్తున్న ఆదాయం పైన అధ్యయనం చేశారు. పక్క రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపైన అధ్యయనం చేసి దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వడానికి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ రోడ్డు ట్యాక్స్ పెంచితే ₹1,00,000 కంటే ఎక్కువ ధరలున్న బైకులు, 10 లక్షల కంటే ఎక్కువ విలువైన కార్లకు రోడ్డు ట్యాక్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ పెరిగే అవకాశం ఉన్నా అది ఇతర రాష్ట్రాల కంటే తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రోడ్డు ట్యాక్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సుమారు ₹7,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఒకవేళ రోడ్డు ట్యాక్స్ పెంచితే ₹8,000 కోట్ల నుంచి ₹9,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ₹5 లక్షల ధరలోపు ఉన్న కార్లకు 13%, 5 లక్షల నుంచి ₹10 లక్షల మధ్య ధర ఉన్న కార్ల కోసం 14%, ₹10 లక్షల నుంచి ₹20 లక్షల మధ్య ఉన్న కార్ల కోసం 17%, ₹20 లక్షల నుంచి ఆ పైన ధర ఉన్న కార్లకు 18% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇక ద్విచక్ర వాహనాలకు సంబంధించి 50,000 లోపు వాహనాలకు 9%, ఆపై విలువ ఉంటే 12% రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మళ్లీ రోడ్ ట్యాక్స్ పెంచాలని అధికారుల ప్రతిపాదనను సబ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకొనుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే కొత్త వాహనాలు కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.